అందరికీ నమస్కారం. గత 4 రోజులు బట్టి అనేక అనుమానాలు, అనేక అందరిలో జనసేన పార్టీలు ఏదో జరిగిపోతున్నట్టుగా వీడియోలు వాటిలో వస్తున్నాయి. ఏం జరగల, అంతా అన్నదమ్ముల్లాగానే ఉన్నాం. ఎందుకంటే ఒక మేయర్ సీట్ కోసం నేను ట్రై చేస్తాను, ఇంకెవరైనా ట్రై చేయొచ్చు. అధిష్టానం వాళ్ళ పని ఆయన ఆలోచించి ఎవరు సామర్థ్యం ఉంది, ఎవరు గెలుస్తారని ఆలోచించి వాళ్ళు చేస్తారు. దాన్ని మీరు పెద్ద చేయొద్దని చెప్పి ఎంపీ గారు చెప్పారు. ఆయన మాట కట్టుబడి మేమందరం కూడా నడుస్తాం. పార్టీ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట, ఎవరు మాట్లాడొద్దు, ఎవరో ఏం మాట్లాడొద్దు, నేను వచ్చాక నేను పిలిచి దాన్ని బట్టి స్థానిక ఎలక్షన్లు అయినా మరి షెడ్యూల్ వచ్చిన తర్వాత నేను మాట్లాడుతాను. అప్పటి వరకు ఎవరు ఏం మాట్లాడొద్దు అని పవన్ కళ్యాణ్ గారు మన ఎంపీ గారు చెప్పారు. ఎంపీ గారు అదే మాట చెప్పారు. ఎన్ని చిన్న ఆశపడుతుందో తప్పే ఉంది, అందరూ ఆశపడతారు. దాంట్లో అధిష్టానం దానికి సామర్థ్యాన్ని బట్టి ఎవరికైతే అనిపిస్తుంది. ఆశపడతాం తప్పు కాదు సార్, అంటే కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది కదా ఇక్కడ జనసేన అనేది. 2 వర్గాలుగా చీలిపోయి కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. దాని మీద వాళ్ళు అస్సలు లేదు, గడ్డవరాజు సస్పెండ్ చేయాలని చెప్పి వాళ్ళు వచ్చి ఎంపీ గారిని కలిసారు. దీని మీద మీరు ఏం మాట్లాడారు? ఎవరు విడిపోలేదు, మీరు అలా అంటున్నారు. కాకపోతే ఇంత పెద్ద కుటుంబం మీద మాట అనుకుంటారు, చిన్న ఏదైనా కోపం పోయిన తోసుకుంటారు తప్ప దీన్ని పెద్ద కొట్లాట మనసు పూర్తిగా కొట్లాట ఉద్దేశం జరిగి కొట్లాటలేం జరగల. అంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు గడ్డవరాజు అతను సస్పెండ్ చేయాలి, అతను నగరాధ్యక్షుడి నుంచి కోపంలో అనేక అంటారండి. అన్ని పట్టించుకుంటారు. దాని మీద ఎంపీ గారు ఏమన్నారు? దాని మీద అసలు మాట్లాడదు, దాని మీద అసలు విషయం లేదు. మీరేమి మాట్లాడద్దు. అవన్నీ ఏదైనా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆఫీస్కి పిలిపిస్తారు, అవి మాట్లాడతారు. ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళి టౌన్ ప్రెసిడెంట్ కుట్టాంకట్రావు గారి మీద పడ్డారు, కావాలనే చేశారు అన్నది. నేను ఆ ఫంక్షన్కి వెళ్ళకపోతే తర్వాత గొడవ జరిగిందంటే నేను అప్పుడే అలా జరగడం పొరపాటు తప్పది. ఎవరి కనుక జరిగింది కనుక సిఐ గారు నేను సారీ చెప్పించాం. అక్కడ కొంతవరకు మేము మాట్లాడాం. ఇంకోటి చెప్పారు, పెద్ద పార్టీ పెద్దలు చెప్పాం, మేము మాట్లాడుతాంలో మీరు ఎక్కువ చేయొద్దని చెప్పి పార్టీ. ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి మీరు తీసుకెళ్లారంటే జరిగింది కదా, నగరాధ్యక్షుడు పట్టణాధ్యక్షుడిగా ఉన్నాడు ఇతను, ఒక మేయర్ దేశంలో ఉన్నామో ఏదైనా మీ కార్యకర్తనే మీదే చేస్తాను, ఇది మీరు పైకి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళారా? అన్నీ తీసుకెళ్ళాలి, ఎంపీ గారి దృష్టిలో పెట్టారు అంతే. ఎంపీ గారి దృష్టిలో పెట్టాం. ఆ పార్టీలో పెద్దలు ఉన్నారు, చక్రవర్తి గారు, ఆయన దృష్టిలో పెట్టాం. వాళ్ళు మేము మాట్లాడతాం. అప్పుడు మీరేం మాట్లాడదు, కామ్గా ఉండండి. ఎవరు ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదని మేము డిసైడ్ చేస్తాం, మీరు డిసైడ్ అవ్వద్దని చెప్పారు. మరి ఇంకా మేయర్ పదవి రిజర్వేషన్స్ అవి కూడా ఖరారు కాలేదు కదా. అంటే వాళ్ళు ఆశపడతారు, మేము ఆశపడతాం, తెలుగుదేశం వాళ్ళు ఆశపడతారు, బీజేపీ వాళ్ళు ఆశపడతారు. తప్పే ఉంది. అంటే ఇక్కడ వచ్చిన సమస్య అది కాదు సార్, మీరు ఆయనకి కుట్టాంకరావు గారికి హామీ ఇచ్చి పార్టీలో తీసుకొచ్చారనేది ప్రధాన డిమాండ్. అసలు ఎవరు మేము హామీ ఇస్తాం, మేము ఎవరు అండి పార్టీలో తీసుకొచ్చేటప్పుడు ఆయనకి హామీ ఇచ్చారు ఉండండి. కూటమిలో మేము ఎవరికైనా చేయగలమా? చేయలేదు. మీరు పార్టీలో తెచ్చేటప్పుడు నాకు ఇచ్చారని చెప్పి వాళ్ళు ఆరోపణ అడిగాడు తప్ప నేనేం మాట ఇవ్వలేదండి. అలాగే మనం కొల్లు రవీంద్ర గారు వచ్చారు, ఆయన ఇంటికి వచ్చి మనం ఎలక్షన్లో మనందరం కలిసి చేద్దామని ఆయన అడిగారు, నేనేం మాట్లాడాల. ఎందుకంటే నేను నా చేతిలో ఉండదు కదా, అది కాదు చంద్రబాబు అక్కడ పార్టీ అధిష్టానం చేతిలో ఉండే విషయం నేను ఎలా మాడతాను, నా చేతిలో ఉండదా? గడ్డవరాజుని పట్టణాధ్యక్షుడిగా సస్పెండ్ చేయకపోతే కార్యాచరణ ఏర్పరచుకుంటాం. ఇదంతా పార్టీ ఆఫీస్ చూసుకుంటాం. అది కాదు, ఏమి ఉండదండి. ఏదో చిన్న గ్యాప్ వస్తుంది, 2 రోజులు అందరం కోపంలో ఉంటాం, 4వ రోజు అందరం సర్దుకుంటాం అంతే తప్ప ఇంత పెద్ద కుటుంబంలో చిన్న వస్తానే ఉంటాయి. రాకుండా పదవులు ఇంకా ఆశిస్తున్నారని చెప్తారు. మీ పదవి ఉన్నా ఏరియా మీద ఆశిస్తుంది, మాకు అవకాశం ఇవ్వండి. తప్పే ఉంది. 2 జిల్లాలు ఎమ్మెల్యే పోటీకి వెళ్తామేమో, తప్పే ఉంది అన్న. ఆశపడతాం అంటే వాళ్ళు సామాన్యమైన అలా కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఒక కాలేజ్ స్టూడెంట్ కాడి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాడు ఆయన. మేము కూడా మా స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి మేము కోరుకుంటాం. మేము వస్తున్నా ఎమ్మెల్యే వచ్చాం. అదే సార్, ఇన్ఛార్జ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ మేయర్ దానికి మీరు కిందకు వస్తాయండి. కార్యకర్తలు నమ్ముకోవడంలో ఆనందం ఉందనిపిస్తుంది. అంతేగా సార్, అంటే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు మేమేమైపోవాలి, అన్ని పదవులు ఆయనే తీసుకుంటే అంటే మీకు డీసీఎంసీ ఉంది, మీ అబ్బాయికి ఎయిర్పోర్ట్ ఉంది, అన్ని వాళ్ళ కుటుంబానికి ఇస్తున్నారు. మా కార్యకర్తలకు ఏంటి, కార్యకర్తలకు మేము నమ్ముకున్న వాళ్ళు మరి మాకేం వస్తాయి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తప్పు లేదు, ఎవరేం డిమాండ్ చేసినా ఇది మన చేతిలో పని కాదు. అంతా కూడా పార్టీ నిర్ణయించుకుని అబ్బాయి నీకు ఒకటి ఉంది కదా నువ్వు ఆగంటే మేము ఆగిపోతాం. ఉన్నాం. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల మీటింగ్ అని చెప్పి సడన్గా తీర్మానం చేశారంటే అది నిజమా కాదండి? అది మేము స్థానిక ఎలక్షన్లో మాట్లాడుకున్నాం,
తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు మాట్లాడుకున్నాం, తర్వాత ఇది కూడా మాట్లాడుకున్నాం. అంటే దానికని పిలవలేదు, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఎలా చేసుకుందాం అని పిలిచి కావాలంటే గ్రూప్లో మెసేజ్ ఉంది, మీకు పెడతాను, మీరు చూసుకోండి. అంటే అందరినీ పిలవలేదు, కొంతమందినే పిలుచుకుని ఓట్లు చేసుకున్నారు. అందరికీ నమస్కారం.